ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే పేదవారున్నారు, గొప్పవారున్నారు. అయితే గొప్పవారు పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని విషయంలో ముఖ్యంగా ఆర్థిక పరంగా గొప్పవారు పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 41వ కీర్తన 1వ వచనంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడని ఉంది. కాబట్టి బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. గొప్పవారైన వారు, కోటీశ్వరులైన వారు పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రేమ ఎలాగ ప్రత్యక్షపరుస్తుంది పేదవారి పట్ల. కాబట్టి పేదవారిని మనం ప్రేమిస్తున్నామంటే అది దేవుడి క్రియ, దేవుడి కార్యము ప్రత్యక్షపరుస్తుంది, ఆయన ప్రేమ ప్రత్యక్షపరుస్తుంది. కాబట్టి పేదలను మనం కటాక్షించినట్లా దేవుడు మనం ఎప్పుడైనా ఆపదలు ఉన్నప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఎవరు ధన్యులు అంటే బీదలను కటాక్షించువారు ధన్యులు.